ప్రతి ఒక్కరి ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది. ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాము. అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీ పూజ గది ఎంతో పవిత్రంగా ఉంటుంది. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి, ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వాస్తు ప్రకారం ఈశాన్య దిశలోనే పూజ గది ఉండాలి. అలా ఉంటేనే మీ ఇంటికి శుభం జరుగుతుంది. లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పవిత్రమైన పూజ గదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వాస్తు ప్రకారం ప్రతి శనివారం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే పూజ గదిని శుభ్రం చేసే సమయంలో దేవుని చిత్రపటాలను పొరపాటును కూడా నేలపైన పెట్టకూడదు. దేవుని పటాలను నేలపైన పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అయితే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి. దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు. కాబట్టి న్యూస్ పేపర్లు పూజ గదిలో వేయకండి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గంగాజలం అందుబాటులో లేని వాళ్ళు పసుపు నీళ్లు చల్లుకోండి. మీ పూజ గది గోడలపైన ఒక స్వస్తిక్ గుర్తు గీయండి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపున ఉండాలి. తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలు 7 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందీలో 2 వత్తులు వేసి 2 జ్యోతులు వెలిగిస్తాము. కానీ మన జన్మరాశి బట్టి ఎన్ని వత్తులు వేయాలో శాస్త్రంలో వివరించారు. మేషరాశి, కర్కాటక రాశి, అలాగే ధనస్సు రాశి వారు 3 వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే తులారాశి వారు 6 వత్తులతో దీపం వెలిగించాలి. మిథున రాశి మరియు మకర రాశి వారు 7 వత్తులతో దీపారాధన చేయాలి. మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. దీపంలోనే దేవతలందరూ కూడా నివసిస్తారు కాబట్టి దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది. కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లల్లో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపైన ఉంచకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి. ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి సర్వదేవతా స్వరూపమైనటువంటి దీపానికి నమస్కారం చేసుకోవాలి. అక్షంతలు ఇంట్లో చాలామంది ఉపయోగించరు. అయితే వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలని చెప్పి పేద పండితులు చెబుతున్నారు. అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు కూడా చేకూరుతాయి. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు
పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకొని బయలుదేరండి. ఎల్లప్పుడూ కూడా విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బాధపడేవారు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా కూడా వేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే జీవితంలో శుభాలు జరుగుతాయి. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాము. అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్గా తిరిగి తీసుకునే ఒక శక్తివంతమైనటువంటి పరిహారం. ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక పసుపు కొమ్ము, ఒక రూపాయి బిళ్ళ, అలాగే నవధాన్యాలు పోసి మూట కట్టాలి. ఆ మూటను మీ పూజ గదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివి మీ బంగారం త్వరగా తిరిగి రావాలని చెప్పి కోరుకోవాలి. ఈ విధంగా 11 శుక్రవారాలు చేస్తే మీ బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ప్రతిరోజు స్త్రీలు అన్నం వండినాక ఒక శక్తివంతమైన పరిహారం చేయండి. కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది. అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందకి దింపే ముందు గ్యాస్ స్టవ్ని కట్టేయకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసి అందులో కొంచెం నెయ్యి కలిపి మండుతున్న అగ్నిలో సమర్పించండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే దీనివల్ల యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఏ ఇంట్లో అయితే 2 పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.